బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఏమనుకోలేదు, ఏదో ఒక ప్లేస్ అని జస్ట్ ర్యాండమ్ వెళ్తూ ఉంటే ఏదన్నా ప్లేస్ తగిలితే జస్ట్ గో అండ్ ఎక్స్ప్లోర్ దట్ ప్లేస్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఫ్రెండ్ని పిక్ చేసుకొని మనం ఎట్లైనా ప్లాన్ అనుకోలే. సో కనీసం వాడు ఏమన్నా చెప్తే ఎక్కడికైనా వెళ్దామని, ఆరెల్స్ వాడికి ఏమైనా తెలిసిన ప్లేస్ ఉంటే వీ గో టు దట్ ప్లేస్. యాక్చువల్లీ అసలు వేరే ప్లాన్ అనుకుంటే అది సెట్ కాలే ఇన్ ద సెన్స్ అంటే డెవలప్ అయినాం. మార్నింగ్ అనుకున్నాం, అది కొంచెం టైం అటు ఇటు ఫాస్ట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు వేరే ప్లాన్. ఫ్రెండ్ గాని ఇంటికి రీచ్ అయిపోయినాం. మా బొమ్మడిది యాక్చువల్లీ ఐ డోంట్ నో వెదర్ మైక్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. చూడాలి ఒకసారి. ఐ హోప్ రికార్డ్ అవుతుందని అనుకుంటున్నాం మంచిగా. చాలా డేస్ నుంచి 100 ద మూన్ పోదామని ప్లాన్ వేస్తుండే, నేను వర్కౌట్ అవుతలే. ఇప్పుడు అదే అనుకుంటున్నాం. ఇప్పుడు వేరే ప్లేస్ ఏది ఎక్స్ప్లోర్ చేయాలన్నా చాలా దూరం ఉన్నాయి. ఇంకోటి మనకి సమ్మర్ కాబట్టి ఎండ కూడా చాలా హెవీగా ఉంది. యాక్చువల్లీ 100 ద మూన్ ఇక్కడ నుంచి అరౌండ్ 45 ఆర్ 40 కిలోమీటర్స్ చూపిస్తుంది. ట్రాఫిక్ ఉంటే 1 అవర్ ట్రావెల్ ఆర్ 45 మినిట్స్లో కొట్టేసాం. చలో, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు విలాన్ డాబా అంటే చాలా ఫేమస్ ఇక్కడ సిఎంఆర్, హిందమ్, ఎన్ఆర్, సైడ్ మా సైడ్ మల్లారెడ్డి, సెయింట్ మార్టిన్స్. ఏ కాలేజ్లో చూసినా విలాన్ డాబా అనేది ఫేమస్. రోటీస్కి అయితే చాలా ఫేమస్. రోటీ అండ్ ఎగ్ కీమా, చికెన్ ఇవన్నీ అసలు తోకుంటుంది. మా కాలేజ్లో మేము బంక్ కొట్టి మరి వచ్చి అంటే అంత బాగుంటుండే టేస్ట్. ఐ డోంట్ నో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్తున్నారో లేదో, లేదా ఈ బ్లాగ్ చేసేటప్పుడు ఎవరైనా కాలేజెస్ వాళ్ళు అలా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ టైం పడిన సెంటర్ సిఎంఆర్ కాలేజ్, అదే రొటీన్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి లైక్ హైవేస్కి టచ్ అవుతుంది. ఇదే హైవే అనుకుంటుంది. మొత్తం టైం వచ్చేసి 8:15 అవుతుంది. అండ్ సో ఇది వచ్చేసి లైక్ మేడ్చల్ ఓఆర్ఆర్ రూట్. ఇక్కడ నుంచే 100 ద మూన్ కనెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ అంటే ఇది గట్కేసర్ సైడ్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి మీట్ అవుతుంది అనుకుంటా. చూపిస్తుంది ఒక 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 35 మినిట్స్ వేసుకోవాలి. మోస్ట్లీ ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోతాం మనం. యాక్చువల్లీ ఇది సర్వీస్ రోడ్ నుంచి తీసుకెళ్తుంది కాబట్టి మనకు కొంచెం ఇంకా బెటర్. అది ఎంత పీస్ఫుల్ ఉందో ఆ రోడ్ అంతా. ఇదేనా కీసర, గట్కేసర్, తిమ్మాయిపల్లి అంట. సో రీచ్ అయిపోయామన్నమాట. ఇదంతా ఇక మన ఆఫ్ రోడింగే చేయాలి. లోపలికి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పుడు మనం రీచ్ అయిపోతాం స్పాట్కి. యాక్చువల్గా ఏంటంటే ఎవరు లేని టైంలో వస్తేనే మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అందరున్న టైంలో వస్తే మొత్తం రష్ ఉంటుంది. అలానే నీకు వీడియోలు తీసుకోవడానికి రావడం కాదు, వస్తుంది. కాకపోతే మరీ నువ్వు అనుకున్నంత రాదు. యాక్చువల్లీ ఏంటంటే రోడ్ క్లోజ్ ఉంది మొత్తం. మనం బండిడన్న పార్క్ చేసేసి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎక్కడ ప్లేస్ లేదు, మనం బెటర్ ఇక్కడనే పార్క్ చేసుకోవటమే. ఇంకా
ఈ అండర్ ద మూన్ యాక్చువల్లీ 2 years కింద వరకు అసలు ఎవరికి తెలియదు ఈ ప్లేస్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందని కూడా. ఈ 2 years గ్యాప్లో అంటే క్రౌడ్ ఎక్కువ రావటము, ఒక చిన్న టూరిస్ట్ ప్లేస్ లాగా మారింది. అంతకుముందు అయితే ఎవరికి తెలియదు అసలు ఇట్లాంటి ప్లేస్ ఉందని. కానీ బాగుంది, ఇది ఒక హిడెన్ ప్లేస్ అని చెప్పొచ్చు. తోపనలేం, బాగుంది ప్లేస్, వచ్చి విజిట్ చేయొచ్చు. కానీ ఆ రోడ్ బ్లాకింగ్ వల్లనే మళ్ళీ మనం నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. లేకపోతే బైక్ ఉంటే ఈజీగా వచ్చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము బైక్ లేదు కాబట్టి, అంటే ఆ ప్లేస్ లేదు, రూట్ లేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది. అక్కడ గుంతలు దవ్వేసి అన్నున్నాయి, లేకపోతే చాలా బాగుంటుండే. సో మేము ఇప్పుడు అక్కడ బైక్ పార్క్ చేసి నియర్లీ ఒక 1.5 kilometers 2 kilometers నడిచి లోపలికి వచ్చి నడిచి వచ్చిన దానికి ఇప్పుడు కొంచెం బెటర్ రా నాకు తెలిసినంత వరకు. మనం ఇంత దూరం నడిచి వచ్చినాం కదా, ఆడొక లెక్క ఉంది, ఈడకి రాగానే ఈడకి ఇంకా మంచిగా ఉంది ఈడ. ఎందుకంటే ఈ చెట్లు అన్నీ ఉన్నాయి కదరా, వ్యూ బాగుంది. వ్యూ బాగుంది. అదంతా చూడు, అంతా లేకి అటు సైడ్ అయితే ఈడ కొంచెం రాగానే మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ వైబ్ ఉంది మళ్ళీ.